లాల్ సలాం రివ్యూ చూసుకుందాం. లాల్ సలాం ఒక సలాం కొట్టొచ్చు మనమైతే రజనీకాంత్ గారికి. ఎవరైతే యాక్టర్స్ కూడా చేస్తారో వాళ్ళు కూడా సలాం అయితే మనం కొట్టొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూల వరకు ఒక లెక్క ఉంటుంది, తర్వాత ఒక లెక్క ఉంటుంది. దీంట్లో వరస్ట్ పార్ట్ ఏదంటే రజనీకాంత్ గారు వాయిస్ అయితే చెత్తగా ఉంది. అయితే ఏంటది అసలు అప్పటికి ఇప్పటికి చాలా వాయిస్ అయితే డిఫరెన్స్ వచ్చేసింది. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. స్టార్టింగ్ మనం ఏదైతే ఇంట్రెస్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఇంటర్వ్యూ వరకు ఒక లెక్కలా ఉంటుంది, తర్వాత అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ నడిచేస్తుంది. అది కొంచెం డిసప్పాయింట్ అనిచేసింది నాకైతే ఈ మూవీ. మేడం ఏ ప్లాన్ అయితే వేస్తారో ఎప్పుడో రావాల్సిన మూవీ ఇది. ప్లాన్ కరెక్ట్గా ఉంది, బట్ ఇంటర్వ్యూల తర్వాత అయితే ఫెయిల్ అయ్యింది అనుకుంటా నేనైతే. ఫస్ట్ అని చెప్పచ్చు ఈ మూవీతో. అంతగా గట్టెక్కే మూవీ కాదు ఇదైతే. డిసప్పాయింట్ అయిన ఈ మూవీతో అయితే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ వరకు బాగుంటుంది, తర్వాత ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా నడుస్తుంది. ఏదైతే ప్లాన్ అనుకున్నారో అది ఎగ్జిక్యూట్ చేస్తారు స్ట్రైట్ ఫార్వర్డ్లో. మేడం వేసిన ప్లాన్ ఇంటర్వ్యూ వరకు సెట్ అయింది, తర్వాత కొంచెం ఫ్లాప్ అయిందని చెప్పచ్చు. ఇది ఎప్పుడో రావాల్సిన మూవీ, బట్ ఇప్పుడు తీశారు. బట్ పర్వాలేదు, గుడ్. కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఐ హోప్ దీన్ని ఓటీటీలో చూడొచ్చు అనుకుంటాను నేనైతే. పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అసలు జీవిత మేడం అయితే మూవీలు అయితే జీవించేస్తారు. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఇదైతే కనుక. జీవిత మేడం యాక్టింగ్ మనం ఇప్పుడు కొద్ది మూవీస్ అయితే చూడలేదు, కానీ ఇప్పుడు చూసాక అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది మేడం. ఆ కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్యా, సూపర్ అనిపించింది నాకైతే. అసలు ఏమన్నా సీన్సా? అదే చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూలకు టెస్టులు బాగా పెట్టారు, తర్వాత ఫెయిల్ అయింది. ఇది ఇవాళ రివ్యూ. మన రేటింగ్ వచ్చేసి దీనికి 5కి 2.3 అయితే ఇస్తాను నేను. ఇది ఇవాళ లాల్ సలాం రివ్యూ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, ఎన్కే నవీన్.